నీ కళ్ళ ముందే శశిరేఖ సూర్యుల పెళ్లి చేశా. అయినా ఇంకా బుద్ధి రాలేదా? నేను అప్పుడే చెప్పాను, నువ్వు చేసిన పెళ్లిని పెటాకులు చేస్తానని. గోరింక ప్రాణం దేవుడి గూటికి చేరుకుంటుందని ఆ చిలక్కి తెలీదు. తెలిస్తే పాపం విలవిలా కొట్టుకుంటూ ఏడుస్తుంది. హ, అప్పుడు ఈ మృణాలిని కిలకిలా నవ్వుకుంటుంది. ఏంటి భయపడ్డావా? దా నేను తీసుకెళ్తా. రాసేసి సూర్య రమ్మని చెప్తున్నానా? రా వద్దు సూర్య. రా 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 రా. భయం వేస్తుంది. పడవు. వద్దు సూర్య. నీ పట్టుకున్నాగా రా మెల్లగా. రా 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 అంతే. రా 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 వచ్చేసాం అంతే. కదలు కలాగుండు. చేతులు అలా పెట్టు. నేను ఒకసారి వీడియో తీసుకుంటా. అలాగుండు. సరే. ఇంకెంతసేపు? ఏం తీస్తున్నావు? నీ అందాన్ని తీసిన చాలే గాని నువ్వుండు, నేను షూట్ చేస్తా. నువ్వు కాదే, నేను షూట్ చేస్తాను. నా గన్తో షూట్ చేస్తాను. నెక్స్ట్. ఏయ్, వేద వేషాలు వేసావంటే చంపేస్తాను. సరిగుండు. చంపేది నువ్వు కాదే చిలక, నేను. అదేంటి, నేను షూట్ చేయకుండా బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సూర్య! సూర్య! శశి పూజలు పెడుతున్నావరా? అవుతున్నావు. పెట్టరా, ఇప్పుడు పెట్టరా. శశి సూర్య, వెళ్ళిపోదాం పద. ఏరా, నీ రేంజ్కి నా శశిరేఖ కావాల్సి వచ్చిందిరా. చెత్తన్నా. సూర్య, ఇదేదో బాగుందే.
నా చేతికి మట్టంటకుండా నేననుకున్న పనైపోతోంది. కానీరా కానీరా ఇంద్ర. సూర్య గొడవద్దు, రా పారిపోదాం. శశి, నువ్వు పారిపోవాల్సింది, లేచిపోవాల్సింది నాతోనే. కమాన్, వచ్చే నా వైపు వచ్చే. సూర్య పువ్వుల్లో చచ్చ ముద్దులతో ముంచెత్తుతూ చూసుకుంటా. రేయ్, సూర్య రా, కాల్ చేస్తాడు. వచ్చేసేసి కమాన్. అబ్బో, చూడ్డానికి పిట్టలా ఉన్నాడు కాని ఈ బక్కోడు పవర్ఫుల్ డైలాగులే చెప్తున్నాడు. కానీరా కానీరా రే. సూర్య వారితో గొడవద్దు, వచ్చేసాయి. రేయ్, ఆడదాని వెనకాల పారిపోయి దాక్కుంటావిట్రా పిరికిన. సూర్య అదే శబాష్, మగాడు అనిపించుకున్నావు. చావు. సూర్య సూర్య నా జీవితంలోనే కాకుండా నా కళలో కూడా మట్టి కొట్టావు కదరా. ఎక్కడ్రా ఎక్కడ్రా నువ్వు? నా కన్నేదిరా. మార్నింగ్ వీడితో పొడి చేస్తాడనుకుంటే ఇలా గుడ్డోడైపోయాడేంటి? రే సూర్య, తాళి కట్టినంత మాత్రాన శశి తీదనుకుంటున్నావా? నేను తాళి కట్టకపోయినా అది నా పెళ్ళాం. సూర్య సూర్య మనం వెళ్ళిపోదాం పద. ప్రతాప్ గారు ఇల్లు కదలొద్దని చెప్పారు. ఆయన మాట వినకుండా చెప్పకుండా బయటకు వచ్చాం. అనవసరమైన గొడవలు ఏర్పద్దు సూర్య, పద వెళ్ళిపోదాం. పద. ఎక్కడ పారిపోతున్నారా? సూర్య వెళ్ళిపోదాం రా. ఎక్కడికి పారిపోతారా? రేజులో కన్నేది ఎక్కడ? నిన్ను వదిలిపెట్టను రా. శశిరేఖ నీ పెళ్ళవైనా సరే దాన్ని అనుభవించకుండా వదిలిపెట్టాం. సూర్య ఆ పిచ్చోడేదో వాగుతాడు, పట్టించుకోకు. మనం వెళ్ళిపోదాం ప్లీజ్. సూర్య రా. దాన్ని అనుభవించి తీరుతా. రా సూర్య ప్లీజ్. ఎక్కడ్రా కన్నేది? నో, కథ క్లైమాక్స్ దాకా వచ్చి తుస్సుమంటే ఎలా? ఇలా జరగడానికి వీల్లేదు. ఎక్కడికి పోతావరా? ఎంత దూరం పారిపోతావు? అర్ధరాత్రైనా వస్తా. శశిని నీ పక్క నుండి లాక్కెళ్ళిపోతా. శశి నా ఆస్తి, దాని అందం అంతా నాదే. రాయ్, శశిరేఖ నాదే. రాయ్ రాయ్. ఎక్కడ? ఇది వరకంటే ఊరుకున్నాను. ఇప్పుడు చేసి నా భార్య. తన గురించి నీ నోట్లోంచి ఒక్క మాట వచ్చిన నీ నోట్లో షూట్ చేస్తాను. వెళ్ళిపోదాం పద. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వద్దు సూర్య. శశి నాది, నా ఇష్టం. రేపు మాపు నా కౌగిట్లో నలిగిపోవాల్సిందే. నన్నెవరు ఆపలేరు. సూర్య ఫోన్లే కదా చూస్తూ ఊరుకుంటుంటే ఎక్కువైపోయింది. అయిపోయావు. సూర్య షూట్ చేసి సూర్య. అది లెక్క బాగుంది. ఈ ట్విస్ట్ ఇంకా బాగుంది. అసలు నాకు ఈ ఐడియా కూడా రాలేదు. కమాన్ సూర్య, నీ పెళ్ళాన్ని తిడుతూ ఉంటే ఎలా ఊరుకుంటావు? ఏసి షూట్ చేసేయి. తలుచుకో. శశిని తలుచుకుంటా. కాల్చరా. సూర్య చెప్పేది విను. సూర్య వెళ్ళిపోదాం పద. సూర్య ఇది గొడవ పడాల్సిన సమయం కాదు. రా సూర్య, మన వల్ల ప్రతాప్ గారికి ఇబ్బంది రాకూడదు. సూర్య సూర్య వెళ్ళిపోదాం. సూర్య సూర్య
చంపరా, చంపు శశి. సూర్య చంపేశావు కదరా. ఇంద్ర చంపేశావు కదరా, చంపేశావు కదరా. నేను ప్రేమించిన శశిని ఎత్తుకుపోవడమే కాకుండా నా ప్రాణాన్ని కూడా తీసావు కదరా. వదిలిపెట్టను, దెయ్యంగా వస్తా, ఆత్మగా వస్తా, ప్రేతాత్మగా వస్తా. శశి చంపేసేసి నీ మొగుడు నన్ను చంపేసేసి వచ్చే జన్మలో కూడా నిన్ను వదిలిపెట్టను. వదిలి ఇంద్ర కదూ? శశి, నిన్ను గాఢంగా ప్రేమించిన ఇంద్ర కదూ? ఇంత దారుణంగా చంపేశావేంటి సూర్య? నేను చెప్పడం ఏంటి? నాకేం తెలీదు. సూర్య చంపలేదు, సూర్య చంపలేదు. తెలుసు, నాకు తెలుసు. సూర్య చంపలేదు, చంపింది నేను. నువ్వు చంపుతావేమో చంపుతావేమో చంపుతావేమోనని చాలాసేపు ఆరాటంగా వెయిట్ చేశాను. ఏది నీ పెళ్ళాం పండేస్తేగా రా సూర్య పోదాం అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లడంతోనే సరిపోయింది. విసుగు పుట్టింది, ఆగలేకపోయాను. అందుకే నేనే షూట్ చేశాను.
మరి నువ్వు షూట్ చేసి నేను చంపేశానంటావేంటి? నైవేద్యం దేవుడికి పెట్టినా ప్రసాదం మనం తింటాం. అలాగే చంపింది నేనే అయినా ఈ మర్డర్ నీ అకౌంట్లో వేశాను. మృణాల్ని ఒక్క నిమిషం ఆగు సూర్య. ఇప్పుడు ఈ విషయం ఫోన్ చేసి పోలీసులకి చెప్దాం. ఆ శశి, ఒక్క నిమిషం. ఈ వీడియో చూడు. చంపేసావు కదరా. ప్రేమించిన శశిని ఎత్తుకుపోవడమే కాకుండా నా ప్రాణాన్ని కూడా తీసావు కదరా. నువ్వు ఫోన్ చేయడం కాదే, నేనే ఫోన్ చేసి పోలీసులకి ఈ వీడియో చూపిస్తాను. ఈ సాక్ష్యం చాలు నీకు ఉరిశిక్ష పడ్డానికి. ఏయ్! సూర్య, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. పద సూర్య, నా మాట విను. రా సూర్య, రా. కమిషనర్ గారు, నేను మృణాలిని దేవిని. ఇక్కడ బ్లూ హబ్ దగ్గర ఒక మర్డర్ జరిగింది. నేనే ఐ విట్నెస్. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. అమ్మా, అమ్మా, ఏమైపోయారు అందరూ? సందడి లేదేంటి? ఈరోజు శశిరేఖ సూర్యుల పెళ్లి 16 రోజులైంది. ఏదో వేడుక చేస్తున్నాను, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రమ్మని అమ్మ ఆర్డర్ వేసింది. ఎవరు కనిపించరేంటి? వంటింట్లో కుస్తీ పడుతున్నారేమో. అమ్మా, అమ్మా, వచ్చావట్రా? నీకోసమే ఎదురు చూస్తున్నారా. ఏంటమ్మా ఏదో ఫంక్షన్ ఉన్నావు? ఇవాళ శశిరేఖకి పసుపు తాడు మారుస్తున్నారా? అవునా? ఎక్కడా చిలక గోరింకలు కనపడరు? లోపల ఎక్కడో ఉండుంటారు. వాళ్ళని ఇల్లు కథలు లేకుండా జైల్లో పెట్టినట్టు పెట్టాను. మంచివాళ్ళు కాబట్టి బుద్ధిగా నా మాట వింటున్నారు. అదంతా వాళ్ళ మంచి కోసమే కదరా. అవును. ఉండు, పిలుస్తాను. సూర్య, సూర్య, సూర్య. అమ్మా శశిరేఖ, ప్రతాప్ వచ్చాడు, పిలుస్తున్నాడ్రా. ఎక్కడమ్మో వీళ్ళు? ఏ మూలో కూర్చుని ముచ్చట్లాడుకుంటూ ఉండుంటారా. కొత్త జంట కదా. అలా వదిలేస్తే ఎలా? నేను భోంచేసి ఆఫీస్కి వెళ్ళొద్దు. పిలుస్తానుండు. సంధ్య, శశిరేఖ ఎక్కడ? ఏమో తెలీదు. తెలియకుండా ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అత్తయ్య. ఒరేయ్, దాంతో నీకెందుకురా, నువ్వు వెళ్ళి పిలు. సూర్య, శశిరేఖ.
మర్డర్ చేసిన వాళ్ళు కూడా నీకు తెలిసిన వాళ్లే. ఎవరు? సూర్య.